నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు బస్సు ప్రమాదంపై మంత్రులు అనిత, రాంప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం. మృతులకు 5 లక్షలు, క్షతగాత్రులకు 2 లక్షలు నష్టపరిహారం ప్రకటన. కడపలో 29 మంది లబ్ధిదారులకు 18,90,893 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి. ప్రజారోగ్య పరిరక్షణే కూటమి ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని స్పష్టీకరణ. హైదరాబాద్ ఐటీ రంగానికి చంద్రబాబు చేసిందేమీ లేదన్న మాజీ ఎంపీ భరత్. ఒక బిల్డింగ్ కట్టి అంతా తానే చేశానని చెప్పుకోవడం బాబుకు అలవాటుగా మారిందని మండిపాటు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. కర్నూలులో బస్సు ప్రమాదం జరగడం బాధాకరమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. కర్నూలు వ్యాస్ ఆడిటోరియంలో మంత్రులు అనిత, రాంప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ 44 మంది ప్రయాణిస్తున్న బస్ అగ్ని ప్రమాదానికి గురైందని తెలిపారు. ఈ ప్రమాదంలో 17 మంది పెద్దవారు, 2 చిన్నపిల్లలు మృతి చెందారని తెలిపారు. అలానే మృతుల్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఉన్నారని అన్నారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయని, చనిపోయిన వ్యక్తులు డీఎన్ఏ ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు అందజేస్తామని మంత్రి అనిత అన్నారు. నిందితులు అందరిపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. బస్సుకు ఆల్ ఇండియా పర్మిట్, ఫిట్నెస్ పత్రాలు ఉన్నాయని అన్నారు. ఇకపై ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, అలానే ప్రమాద సంఘటనపై ఉన్నత స్థాయి కమిటీ వేస్తామని తెలిపారు. చాలా మంది, సుమారుగా మనకి 19 మంది, 17 మంది పెద్దవాళ్ళు, 2 చిన్నపిల్లలు చనిపోవడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ సంఘటనకి సంబంధించి మనకి మ్యాక్సిమం మార్నింగ్ 3 o'clock నుంచి 3:15 టైంలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 3:21కి నియర్ బై ఉన్న సిఐకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా చిన్నటేపూర్ విలేజ్కి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది. ఇమీడియట్గా ఇన్సిడెంట్ తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్, మా డీజీపీ గారు, అదేవిధంగా నేషనల్ ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే నియర్ బై ఉన్న మా పొలిటికల్ లీడర్స్ అందరికీ కూడా, మంత్రి గారు మణిపూర్ రాంప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే చెత్తారెడ్డి గారికి, ఎంపీ గారికి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే అరౌండ్ 6-6:30 కల్లా మ్యాక్సిమం ఎమ్మెల్యే, ఎంపీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఆ రెస్క్యూ ఆపరేషన్స్లో కూడా వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా మంత్రి గారు కూడా వితిన్ 2 hours మనకి 9-10 కల్లా అక్కడికి ఇంచుమించుగా చేరుకొని పరిస్థితి అంతా సమీక్షించడం జరిగింది. ఓవరాల్గా 27 మంది మనము వాళ్ళ యాక్సిడెంట్ నుంచి తప్పించుకోగలిగారు, సురక్షితంగా బయటపడిన వాళ్ళు. అదేవిధంగా ఈరోజు ఇందులోని ఇంజూర్డ్ పర్సన్స్లోని సుమారుగా 9 మంది ట్రీట్మెంట్లో ఉన్నారు. అందులోని అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. అందులో 6గురిలో ఒక 3గురికి ఫ్రాక్చర్స్ అయినాయి. వాళ్ళందరూ కూడా మన జీజీహెచ్ హాస్పిటల్లో ఉన్నారు. ఒక 3 ఆకాష్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఓవరాల్గా చనిపోయిన వాళ్ళలో కూడా మనం చూసుకుంటే 17 మంది పెద్దవాళ్ళు చనిపోయారు, 2 చిన్నపిల్లలు చనిపోయారు. అందులో 6గురు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నవాళ్ళు, 6గురు తెలంగాణ నుంచి, 1 ఒడిస్సా నుంచి, 1 బీహార్ నుంచి, 2 తమిళనాడు నుంచి, ఇంకొక 2 కర్ణాటక నుంచి. వీళ్ళు కాక 1 అన్ఐడెంటిఫైడ్ బాడీ ఒకటి ఉంది. సో ఇది మొత్తం లిస్ట్ అండి. ఇమీడియట్గా తెలుసుకున్న వెంటనే మన కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ రిజిస్టర్ జరిగిన తర్వాత ఎంక్వైరీ చేశారు. డ్రైవర్ కూడా మా కస్టడీలో ఉన్నారు. వాళ్ళు చెప్పిన ప్రాథమిక సమాచారం మేరకు అక్కడి నుంచి కూడా మనకు ఎంక్వైరీ జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈరోజు ఇందాక మేమందరం కూడా వచ్చి అక్కడ స్పాట్ కూడా చూడటం జరిగింది. ఓవరాల్గా ఇది అన్నింటినీ కూడా మ్యాక్సిమం, ఎందుకంటే బాడీస్ అన్నీ కూడా పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా ఉన్నాయి, పొజిషన్లో ఉన్నాయి. చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్, చాలా పానిక్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ని నిజంగా అటువంటి సిచ్యువేషన్ నుంచి 27 మంది బయటపడడం అనేదే నిజంగా చాలా అదృష్టం అనుకోవాలి. ఒక పక్క దురదృష్టం, ఒక పక్క అదృష్టం. ఇమీడియట్గా వాళ్ళ బాడీస్ని కూడా మనం ఐడెంటిఫై చేయాలి. కాబట్టి మన ఫోరెన్సిక్ సంబంధించి సుమారుగా 16 టీములు వేయడం జరిగిందండి. అందులో ఎస్పెషల్లీ 10 టీములు కేవలం డిఎన్ఏ టెస్ట్ చేయడానికి 10 టీములు ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా 4 టీమ్స్ ఫిజికల్ అండ్ బ్లాస్ట్ అనాలిసిస్ చేయడానికి 4 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బ్లాస్ట్ ఎలా జరిగింది, దానికి కాజ్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు. 2 టీమ్స్ని కెమికల్ అనాలిసిస్కి 2 టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ప్రాపర్ వేలో జరగాలి. ఎందుకంటే ఇది ఒక యాక్సిడెంట్.
ఇన్సూరెన్స్లో సంబంధించిన తర్వాత విషయాల్లో కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకూడదు. ఏ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి డెడ్ బాడీ ఆ ఫ్యామిలీకి చేరాలి, వాళ్ళు దహన సంస్కారాలు చేసుకుంటారు కాబట్టి DNA శాంపిల్స్ తీసుకొని వాళ్ళతో మ్యాచ్ చేసి వీటన్నిటికీ కూడా కొంచెం టైం పడుతుంది. బట్ యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అంతా చాలా అలర్ట్గా ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా చాలా అలర్ట్గా ఉంది. యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ వాళ్ళకు కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాము. నిజంగా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద కూడా ఉంది. దీనికి వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ చనిపోయిన వాళ్ళు ఆత్మలు శాంతించాలని మనస్ఫూర్తిగా కూడా చాలా కారణాలు మనం బయటకు తీస్తాం. వీటన్నిటికీ ఇన్వెస్టిగేషన్ చేయడానికి, కేసెస్ ఫైల్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. సో మీరన్న అన్ని కోణాల నుంచి కూడా, ఎందుకంటే ఇదేదో ఇలా జరిగిందని వదిలేయలేదు, 16 ఫోరెన్సిక్ టీములు పెట్టామంటేనే ఒకసారి అర్థం చేసుకోండి. అందులో 4 టీమ్స్ ఎక్స్క్లూజివ్లీ దీని గురించే, అది ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా బయటకు వస్తాయి. ప్రతి ఒక్కరి మీద కూడా చర్యలు ఉంటాయి. ఆల్రెడీ కేసెస్ కూడా ఫైల్ అయినాయి. కూడా మేము ఈరోజు దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని కోణాల్లోని దర్యాప్తు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద ఆదేశించారు. ఈరోజు మమ్మల్ని అందరినీ హుటాహుటిని ఇక్కడికి పంపించడంలోనే దీన్ని సీరియస్గా, ఎంత సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నదన్న విషయం కూడా మీరు గ్రహించుకోవాలి. కాబట్టి ఇవన్నీ వస్తాయి, డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఎందుకంటే ప్రాణాలండి, కళ్ళ ముందు కొంతమంది ప్రాణాలు పోయినాయి. చాలా మంది, నేను ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడుతుంటే కళ్ళ ముందు కాలిపోయారండి అని చెప్పారు. మా ఎమ్మెల్యే గారు చెప్పారు, ఒక చంటి పిల్లని ఒళ్ళో పెట్టుకుని కాలిపోయింది ఒక ఆమె. నిజంగా చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్స్ ఎవరికి రాకూడదు. ఫ్యూచర్లో కూడా ఎటువంటి సందర్భంలోనే ఇలాంటివి మనం జరగకూడదని కోరుకోవాలి. దీనికి ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకునైనా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీరందరూ చెప్పినట్టుగా ఒక హైపవర్ కమిటీ లాంటిది ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని, ఇప్పుడు ఏదైతే మీరు కొన్ని సూచనలు ఇచ్చారో ఆ సూచనలు బేస్ చేసుకొని ఒక రిపోర్ట్ కూడా రెడీ చేసి సీఎం గారికి ఇవ్వడానికి కూడా సిద్ధపడతాం. దానికి కూడా సీఎం గారికి అందులో అన్ని ఎంక్వైరీలు కూడా జరుగుతాయి, అన్ని డీటెయిల్స్ బయటకు వస్తాయి. ఒక సూచనలే కాకుండా మేము కూడా ఒక SOP ఇచ్చేస్తాం, ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే రోడ్డు మీదకి ఎక్కాలి బస్, ఇంతే స్పీడ్లో నడపాలి. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అర్హులైన ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరుకు తన వంతుగా కృషి చేస్తామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో బాధితులకు మంజూరైన 18,90,893 విలువైన 29 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే మాధవిరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద వర్గాల ఆరోగ్య సంరక్షణకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ కారణంగా సీఎం రిలీఫ్ ఫండ్ అందించి బాధితులకు అండగా నిలబడడం జరుగుతోందన్నారు. 6 నెలల్లో బిల్లులు కలిగి తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఇందుకు అర్హులన్నారు. ఎవరికి సీఎం రిలీఫ్ ఫండ్ కావాలన్నా మీరు డైరెక్ట్ గా వాకింగ్ చేయొచ్చు. ఎవరి రికమెండేషన్ కూడా అక్కర్లేదు. ఎక్కడే కానీ 10 పైసలు కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము స్వచ్ఛందంగా సీఎం రిలీఫ్ ఫండ్స్ కోసం పనిచేస్తున్నాము. కాబట్టి నేను చెప్తా ఉన్నాను, ఎక్కడే కానీ ఎవరన్నా సీఎం రిలీఫ్ ఫండ్కి ఏదైనా ఖర్చు అవుతుంది అని అంటే మాత్రము నమ్మమాకండి. ఇక్కడ ఒక ఎంప్లాయీని, విజయవాడలో ఒక ఎంప్లాయీని పెట్టుకొని నేను పర్ఫెక్ట్గా నడుపుతున్నాను. మీరు డైరెక్ట్గా వాకింగ్ వచ్చినా కూడా నేను చేస్తాను. మా కడప నియోజకవర్గం నుంచి ఏ ఒక్క పౌరుడు వచ్చినా కూడా నేను సీఎం రిలీఫ్ ఫండ్ కోసం నేను పనిచేస్తాను. కాబట్టి ఎవరైనా ఏదైనా చెప్తే కూడా నమ్మగాకండి, డైరెక్ట్గా వచ్చేసేది నేను చేస్తాను. జస్ట్ మీరు రావాలా, పేషెంట్ మీ పేపర్స్ తీసుకురావాలా, బిల్లులు తీసుకురావాలి, అంతే నాకు కావాల్సింది. నేను పదే నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నేను చెప్తా ఉన్నాను, చిన్న 1-2 సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, అవి కూడా నాకు ఇష్టం లేదు. కాబట్టి ఎవరికి సీఎం రిలీఫ్ ఫండ్ కావాలన్నా మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మీరు డైరెక్ట్గా వాకింగ్ చేయొచ్చు. 6 నెలల లోపల మీ బిల్లులు ఉంటే మీరు సీఎం రిలీఫ్ ఫండ్కు అర్హులు. తెల్ల రేషన్ కార్డు ఉండాలి, అంతే అమ్మా, అంతకు మించి ఏం అక్కర్లేదు. మీరు నా నియోజకవర్గ ప్రజలు ఉండాలంటే. కొంతమంది రాజంపేటలో మన ఎమ్మెల్యే లేరు, కొన్ని చోట్ల లేని వాళ్ళు కూడా వస్తున్నారు, వాళ్ళకు కూడా చేస్తాము. మన ప్రతినిధి లేదు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకు కూడా చేసే బాధ్యత కడపలో హెడ్ క్వార్టర్స్ లో ఉన్నందుకు నేను చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.
వైఎస్ జగన్ కు మంచి పేరు వస్తుందన్న అక్కస్తోనే విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటులో చంద్రబాబు లోకేష్లు ఆదాని పేరు చెప్పకుండా చివరి వరకు ప్రచారం చేసుకున్నారని మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ ఐటీ రంగానికి చంద్రబాబు చేసిందేమీ లేదని, ఒక బిల్డింగ్ కట్టి అంతా తానే చేశానని చెప్పుకోవడం బాబుకి అలవాటుగా మారిందని మండిపడ్డారు. మరోవైపు రాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు కూటమి ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయిందని, రాజమండ్రి తుని ఘటనలే ఇందుకు నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యమే ఈ అఘాయిత్యాలకు కారణమని, ఇంత జరుగుతున్నా ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోందని ఆక్షేపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం వలన మరి ఎన్నో ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. మరి నిన్నటికి నిన్న చాలా చాలా దురదృష్టకరం. మరి పాపం ఆ అమాయక ప్రజలు ఏం అన్యాయం చేశారండి. ఈ తెలుగుదేశం ప్రభుత్వము ఏదైతే ఆ వాల్వో బస్ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో, వాల్వో బస్ కి సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఆల్మోస్ట్ సంవత్సరన్నర కాలం నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ లేదంట. అసలు ఎంత దారుణం అండి, ఎంత దుర్మార్గం అండి. మరి ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకపోతే అధికారులు గాని ప్రభుత్వం గాని నిద్రపోతా ఉందా అని అడుగుతా ఉన్నా. ఇది కేవలము వెలుగులోకి వచ్చిన ఒక అంశము. వీళ్లే గనక ఒక డ్రైవ్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి లక్షల కొద్ది వాహనాలకి ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఉండవు. మరి ఈ ప్రమాదాలకి కారకులు ఎవరు అని అడుగుతా ఉన్నా. ఈ ప్రభుత్వం కాదా? మరి ఈ ప్రభుత్వాన్ని సుమోటోగా తీసుకుని సుప్రీంకోర్టులో, హైకోర్టులో కేసులు వేయాలి వీళ్ళపైన, ఈ ప్రభుత్వం పైన, ఈ అధికారుల పైన, వీళ్ళందరిపైన. అభం శుభం తెలియని 19 ప్రాణాలని 20 ప్రాణాలని చంపడానికి వీళ్ళు ఎవరో అని అడుగుతా ఉన్నా. ఆ వాహనానికి ఇన్సూరెన్స్ లేదంట. మరి ఇదే కాకుండా సుమారుగా ఆ వాహనం పైన సుమారుగా 16 ఈ చలాన్లు ఉన్నాయంట. అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము అంటే 19 మంది సజీవ దహనానికి కారకులు ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి నైతికత లేదు ప్రభుత్వం కొనసాగించడానికి. అంటే ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అనేది ఒక్కసారి ప్రజలు గమనించగలరని కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు గూగుల్ గురించి చెప్తా ఉన్నాడు, అదేవిధంగా మైక్రోసాఫ్ట్ గురించి చెప్తా ఉన్నాడు. మైక్రోసాఫ్ట్ ని నేను హైదరాబాద్ తీసుకొచ్చాను, ఇప్పుడు విశాఖపట్నానికి గూగుల్ తీసుకొచ్చాను అని చెప్తా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు, మైక్రోసాఫ్ట్ నేనే స్టార్ట్ చేశాను అని అంటాం. ఇంకా నయ్యం, నేను ఫౌండర్ అనలేదు, నేనే కనిపెట్టాను మైక్రోసాఫ్ట్ అని చెప్పలా. మరి టాప్ 5 సిటీస్ కూడా సౌత్ ఇండియాలో కాదు భారతదేశంలో హైదరాబాద్ లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు నేను హైదరాబాద్ ని క్రియేట్ చేశానని చెప్పుకుంటాడు కదా, మరి కనీసం రావాలి కదండి, ఎందుకు రాలేదండి? అంటే ఈయన చేసిన పెద్ద ఘనకార్యాలు ఏమీ లేవు హైదరాబాద్ కి జగనన్న చెప్పినట్టు ఔటర్ రింగ్ రోడ్ రాజశేఖర రెడ్డి గారి టైంలో అయింది, ప్రారంభమైంది, ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయింది. పివి నరసింహారావు ఫ్లైఓవర్, లాంగెస్ట్ ఫ్లైఓవర్ ఇన్ ఇండియా ఆ టైంలో, అది రాజశేఖర రెడ్డి గారి టైంలో అయింది. అదేవిధంగా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అది రాజశేఖర రెడ్డి గారి టైంలో అయింది. అసలు ఈయన చేసింది ఏంటి? హైదరాబాద్ కి రౌండ్ బిల్డింగ్, హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టి వీళ్ళ తాలూకాలతో భూములు కొనిపిస్తే అదే డెవలప్మెంట్? ఈ బోటి డెవలప్మెంట్లు మొత్తం దేశం అంతా జరిగినాయండి. ఏదో ఐ క్రియేటెడ్ హైదరాబాద్, ఐ మ్యానుఫ్యాక్చర్డ్ హైదరాబాద్ అని చెప్పుకుంటూ ఉంటాడు. అలా మైక్రోసాఫ్ట్ గురించి ఎంత దారుణంగా మాట్లాడాడండి. ఐ స్టార్టెడ్ మైక్రోసాఫ్ట్ అండి. ఇంకా ప్రజలు వింటున్నారనే జ్ఞానం కూడా మరి ఆ పెద్ద మనిషికి ఉండట్లేదు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. గోవిందా గోవిందా జరగ
సంకల్పంతో అయితే మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఆ యొక్క సంకల్పం పరిపూర్ణంగా నెరవేరాలి స్వామి అని చెప్పి శ్రీవారిని వేడుకుంటూ, అలాగే ఈరోజు ఈ యొక్క దివ్యక్షేత్రం ఇప్పుడు కాసేపు ప్రకటనలు.